శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026-27 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఉగాది సంవత్సరాదిలా మనకి ఆదాయ వ్యయాలు గాని లేకపోతే రాజ్య పూజ అవమానాలు గాని ఉండవు. ఇది కేవలం ఆంగ్ల సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది అడుగుతున్న ఫలితాలు కాబట్టి వాటి ప్రకారం చెప్పడం అనేది ఇక్కడ జరుగుతోంది. అయితే ఈ గోచార ఫలితాలు మనం ఒకే రాశిలో ఎక్కువ కాలం సంధించే గ్రహాలను ఆధారంగా చేసుకుని ఈ ఫలితాలు చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఇవి గోచార ఫలితాలు మాత్రంగానే గ్రహించాలి, అంతేగాని ఇవి ఉగాది ఫలితాలు కావు. అలాగే ఇక్కడ కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి రాహు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత ఆయన సప్తమ స్థానంలోకి మార్పు చెందుతాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో అంటే నవమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారము, అలాగే ఈ సంవత్సరం జూన్ 2 వరకు కూడా వ్యయ స్థానంలో గురువు, తర్వాత జూన్ తర్వాత నుండి స్వక్షేత్రంలోకి ఆయన ఉచ్చక్షేత్రం కూడా ఆయన కర్కాటక రాశిలోకి సంచారం, తదనంతరం ఆయన మళ్ళీ ద్వితీయంలోకి వెళ్ళడం, ఇదంతా కూడా సింహరాశిలోకి జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాల ప్రకారంగానే చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా రాహు అష్టమ స్థానంలో సంచారము, తదనంతరం సప్తమ స్థానంలో, అలాగే సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో ఇక్కడ శని భగవానుడు ఉన్నా కూడా అనుకున్నంత శుభ ఫలితాలు ఇక్కడ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. కేవలం వీళ్ళకి గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల, అంటే వ్యయ స్థానంలో ఉన్నా కూడా ఖర్చు పెట్టిస్తాడు. ఎటువంటి ఖర్చులు అంటే శుభకార్యాలకు సంబంధించినవి, దైవానికి సంబంధించినవి, లేదా దైవ కార్యక్రమాల కోసం ఎక్కడైనా ఏదైనా గుళ్ళకి, గోపురాలకో, లేకపోతే ఏదైనా క్షేత్ర దర్శనాలకో వేటికో వెళ్ళడం అంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలకి మీ యొక్క ఆదాయాన్ని అంటే మీ యొక్క డబ్బుని ఖర్చు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడైతే గురువు జూన్ 2 నుంచి ద్వితీయంలోకి, తర్వాత తృతీయంలోకి, అంటే ఆయనకి ఎప్పుడైతే జన్మలోకి వచ్చి తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానంలోకి వెళ్తారో అప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందాక కాస్త ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ధనం ఖర్చు అయినా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంత ఉపయోగకరమైన ఖర్చే ఉంటుంది. అంటే ఎలా, పిల్లలకు సంబంధించిన ఖర్చు చేయడం, పెళ్లిళ్ళు చేయడం, లేదా ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం, లేదా పిల్లలకి ఏదో ఉపనయనం చేద్దామనుకోవడము, మగ పిల్లల వివాహాలు, ఆడపిల్లల వివాహాలు, అంటే ఇలా ఈ రకంగా ఖర్చు అవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే పూర్తిగా యాంటీగా జరుగుతుంది ఖర్చులు అంటే ఏదో అనవసరంగా అనారోగ్యాలకి ఇలా అని కాదు, కొంత సమంజసమైన ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే కాస్త వృత్తి ఉద్యోగాల్లో మార్పులు రావడం, అలాగే ఆ మార్పుల వల్ల కాస్త కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నా కూడా సర్దుకోవడం అనేది జరుగుతుంది. అలాగే చేసే వ్యాపారాల్లో మాత్రం కొత్తగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే కొంత నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడో సంవత్సరం చివరిలో ఏదో చిన్న లాభాలు కొద్దిగా పొందుతారు, కానీ ఖచ్చితంగా ఆ ధనం విషయాల్లో మాత్రం జాగ్రత్త, అంటే పెట్టుబడి పెట్టే విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో శని భగవానుడు ఉన్నాడు కదా, ఫలితం అనేది వెంటనే రాదు, కాస్త సమయం అనేది పడుతుంది. కాబట్టి ఈ సమయంలో జరగాల్సిన నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు పెట్టుబడులు కొత్త వాటిల్లో తెలియని వాటిల్లో అస్సలు పెట్టుబడులు పెట్టకూడదు. అయితే ఏదైతే శ్రమ పడుతున్నారో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత శ్రమకు తగ్గ ఫలితం మాత్రం లభిస్తుంది. అయితే ఇక్కడ ప్రథమార్థం ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం కాస్త గురుబలం లేకపోవడం, వ్యయంలో ఉన్నా కూడా కొంతవరకు అంటే ఒక 50% గురుబలం అనేది అయితే మాత్రం ఉంటుంది వ్యయంలో ఉన్నా. కాబట్టి కాస్త అనుకూలంగా లేకపోయినా కూడా ద్వితీయార్థం అనేది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, అలాగే ద్వితీయంలో కేతువు యొక్క సంచారము. ఎప్పుడైతే ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఉందో డబ్బుల మీద ఆసక్తి లేకపోవడం, అంటే ఏదైనా ఖర్చు అవుతున్నా కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చులే, ఏమైపోయింది ఇప్పుడు లేకపోతే ఆ సమయానికి అదే వస్తుందనో, లేకపోతే ఏదైనా బంధువులకు కానీ లేకపోతే స్నేహితులకు కానీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం, లేకపోతే
అంటే ఏదైనా పొదుపు మార్గాలు ఉంటే వాటిలో కూడా తీసి వాడేసుకోవడం, కుటుంబం కోసం ఖర్చు చేయడం, లేదా కుటుంబంలో ఎవరైనా సహాయం అడిగితే అంటే పెళ్లికనో, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే వేరే రకంగా ఏదైనా ఒక సహాయం కావాలంటే ఇచ్చేయడం. అంటే ఆ దాచిన డబ్బు మీద గాని, లేకపోతే మనకున్న దాని మీద కూడా ఎక్కువ ఆసక్తి లేకపోవడం, అంటే దాచుకోవాలి, కొనుక్కోవాలి విలువైన వస్తువులు అనే ఆసక్తి లేకపోవడం వల్ల కూడా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ సంవత్సరం వీళ్ళకి గాని చూసుకుంటే కాస్త ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి. అయ్యే ఖర్చుని ఏదైనా అంటే ఉపయుక్తంగా ఉండేటట్టు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఖర్చయ్యే ధనానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ చదువుకోవాలి. దూర విద్య, విదేశీ విద్య వాళ్ళకు కూడా కొంత ఎలా అంటే కొంత ఆలస్యం మీద ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు, సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారు ముఖ్యంగా అంటే ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, కాలభైరవాష్టకం చదువుకోవడం, అలాగే గురుబలం కోసం దక్షిణామూర్తిని ఆరాధన చేయడం, కుష్మాండ దీపాలు వెలిగించడం అష్టమి రోజు ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళు శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.